ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ ఓం సర్వే జనా సుఖినో భవంతు సహనా భవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహైర్ తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి. ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ ఈ నారాయణ గురు యోగా మాస్టర్ యొక్క నమస్కారాలండి. ఈరోజు నా 16వ రోజు. ప్రతిరోజు మనం ఒక్కొక్క ఆసనం కానీ, మెడిటేషన్ కానీ, లేకపోతే ప్రాణాయామం కానీ, లేకపోతే కొన్ని మంచి విషయాలు కానీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు, యోగా మూలంగా చేయగలిగిన విషయాలు కానీ, ఏదో ఒక విషయం మనం నేర్చుకుంటూ వస్తున్నామండి. ఆ క్రమంలో ఈరోజు మన 16వ రోజు. ఈ 16వ రోజున మనం ఏం నేర్చుకుందాం అంటే ఒక చక్కటి ఆసనం అండి. దీని పేరు ఉత్కటాసనం అంటారు. ఈ ఉత్కటాసనం ఇది ఎంత మంచి ఆసనం అంటే దీని గురించి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. చిన్నప్పుడు మనకి తెలియకుండా మన స్కూల్లో టీచర్స్ కానీ వాళ్ళు కానీ మనకి పనిష్మెంట్స్ అని ఇచ్చేవాళ్ళు. పనిష్మెంట్స్ ఇచ్చేటప్పుడు మన ఆ రోజు ఉండే మనస్తత్వానికి మనం అది పనిష్మెంట్ కింద అనుకుంటామండి. కానీ వాళ్ళు మనకి మోకాల మీద నిలబడు అని అంటే అది ఒక ఆసనం అండి. మళ్ళీ మనం ఈ ఉత్కటాసనం అంటే బెంచ్ వేసి ఉండు అంటే అది ఒక ఉత్కటాసనం అండి. సో ఇలా ప్రతి ఒక్క ఆసనాన్ని మనకు తెలియకుండానే మనకు ఒక పనిష్మెంట్ అన్న రూపం మూలంగా మనకి అది ఇచ్చేవాళ్ళు. సో దాని నుంచి మనకి ఇంకా శరీరం మనకి బలపడేది. కాకపోతే మనస్సు సహకరించకపోతే ఆ మనస్సు దాన్ని వికల్పంగా తీసుకుందని అనుకోండి, అది చాలా నెగటివ్గా యాక్టివేట్ చేస్తుంది. అందువల్ల ఆ వయసుకి అప్పటికి అది మనకి నెగటివ్ అయింది. కానీ వాళ్ళు మాత్రం మనకి ఒకవేళ ఒక పనిష్మెంట్ ఇచ్చినా కానీ కూడా ఆ పనిష్మెంట్ని వాళ్ళు ఒక చక్కటి ఆసనం మూలంగా దాని మూలంగా మనకి ఇచ్చుకుంటూ వచ్చారండి. సో మనం ఏం చేయాలి అని అంటే అటువంటి క్రమంలో వచ్చినటువంటి ఆసనమే ఈ ఉత్కటాసనం అన్నటువంటి ఆసనం. ఈ ఉత్కటాసనం మనం చేయటం వల్ల మనకు కలిగేటువంటి లాభాలు ఏమిటి, మనకు కలిగేటువంటి నష్టాలు ఏంటి, ఎలా చెయ్యాలి, ఎలా చేయకూడదు, ఈ విషయాల గురించి ఫస్ట్ చర్చించుకుందామండి. మాట్లాడుకుని తర్వాత మనం దాని లోపలికి దిగి చేద్దామండి. ఈ ఉత్కటాసనం ఫస్ట్ మనకు వచ్చే లాభం ఏమిటంటే మనకు ఒక కరెక్ట్ పోస్చర్, అంటే మనం ఏదైనా పోస్చర్ చేయాలని అంటే మనకేం కావాలండి, మనం ఆసనంలో చెప్పేటువంటి ముఖ్యమైన పదం ఏమిటి, స్థిరం, సుఖం, ఆసనం. ఇప్పుడు మనం సుఖంగా పెట్టాలని అనుకున్నా స్థిరంగా గనక లేకపోయిందని అనుకోండి, మీకు సుఖం ఎక్కడి నుంచి వస్తుందండి? స్థిరంగా ఉండటానికి మనల్ని మనం అలవాటు పరచాలి కదా. అలవాటు ఏర్పరచాలని అంటే మనం మెల్లమెల్లగా అలవాటు చేసి దాన్ని మార్చుకుంటూ రావాలి. సో మనకు అది వచ్చేంత వరకు ఆ స్థిరం, సుఖం, ఆసనం అన్న విషయాన్ని మనం చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ మనకి దానిలో దొరికే లాభం ఏంటంటే కరెక్ట్నెస్. మనం చేసే పోస్చర్ ఏదైతే ఉందో, మనం ఏదైతే ఆసనం చేస్తున్నామో దాంట్లో మాత్రమే కాకుండా నెక్స్ట్ వేరే ఆసనాలు చేయడానికి కూడా కావాల్సినటువంటి పర్ఫెక్షన్కి ఫస్ట్ మనల్ని ఒక దారి తీస్తుందండి. తర్వాత రెండవది, ఈ ఆసనం చేయడం వల్ల మనకు వచ్చే ఇదేంటంటే బాడీ లోపల బ్యాలెన్సింగ్ నేచర్ని పెంచుతుంది. ఇప్పుడు మనం ఒక కాలు మీద నిలబడాలో లేకపోతే 2 కాళ్ళ మీద నిలబడి కొంతసేపు ఉండాలంటే ఏదో ఒక దాని మీద ఆనుకోవడం, ఏదో ఒక దాని మీద ఉండడం అనేది మన బాడీ ఇంకా మనకి ఎందుకంటే టైర్స్, మనకు వీక్నెస్ వల్ల దాని మీద రెస్ట్ అవ్వడం, దీని మీద రెస్ట్ అవ్వడం మనం చేస్తాం. సో ఇలా రెస్ట్ అవ్వకుండా ఒక బ్యాలెన్స్ బాడీ లోపల చక్కగా నిలబడుతున్నప్పుడు ఎలాగైతే అది తాడాసనం. మామూలుగా ఉంటాం అనుకోండి, అది తాడాసనం. ఆ తాడాసనంలో మామూలుగా మనకి బ్యాలెన్స్ ఎవరు నేర్పించారు? భగవాన్ చిన్నప్పటి నుంచి మనకి వచ్చినటువంటి దీనిలో న్యాచురల్గానే మనకి ఆ బ్యాలెన్స్గా రావడానికి నేర్పించారు. సో అలాగే ఈ ఆసనాల్లో కూడా
ప్రతి ఒక్క ఆసనం చేసినప్పుడు నిలబడినప్పుడు మనం ఎంత హాయిగా ఎంత రిలాక్స్గా ఉంటున్నామో అలా ఆసనం ప్రతి ఒక్క ఆసనంలో కూడా మనం రిలాక్స్గా ఉండటం అనేది అంతే ఇంపార్టెంట్ అండి. సో అందువల్ల ఇది ఏం చేస్తుంది మనకి, అది ఆ బాడీ బ్యాలెన్స్, ఆ చక్కగా బ్యాలెన్స్గా బాడీ ఉండడానికి కావాల్సినటువంటి నేచర్ని, మనకు కావాల్సిన బలాన్ని ఇది ఇస్తుందండి. తర్వాత బాగా టైర్ అయిపోయినటువంటి కాళ్ళు ఉంటాయి, బాగా ఏదో పని చేసుకుని వస్తాం, అక్కడ ఇక్కడ తిరిగి పని చేసుకుని వస్తాం, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కూలీ పని చేసుకుని, లేకపోతే వేరే పని చేసుకుని, లేకపోతే నిలబడి చేసే పనులే మనకు ఉంటాయి. కొంతమందికి పాపం టీచర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళని పొద్దున్న నుంచి వెళ్ళినప్పటి నుంచి ఎక్కడ కూర్చొనివారు, వాళ్ళని ఒక పీరియడ్ ఏమో రెస్ట్ ఇస్తారు, మిగతా అంతా వాళ్ళని ఫుల్గా రుద్దేస్తూ ఉంటారు. సో ఇలాంటి మ్యాక్సిమం నిలబడి ఆసనం చేయగలిగే, నిలబడి పని చేయగలిగిన వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని చేస్తే ఏమవుతుంది, రిజిడ్గా ఏర్పడకుండా, అంటే ఇక్కడి నుంచి పోర్షన్ మొత్తం బాడీ అంతా రిజిడిటీ పెరిగిపోతుందండి నిలబడి చేసే వాళ్ళందరికీ. సో నిలబడి చేసే వాళ్ళందరికీ రిజిడిటీ పెరగటం వల్ల ఏమవుతుందండి, ఈ ప్రాంతం మొత్తం బాగా బరువు ఎక్కువ అయిపోతుంది. తర్వాత థైస్ కూడా వాళ్ళకి ఒక రోకల్లాగా టైట్గా అయిపోతుంది కాలు. ఈ నీస్ ఫ్లెక్సిబిలిటీ అనేది పోయి టోటల్గా వాళ్ళకి ఏమవుతుంది, సర్క్యులేషన్ ఫ్రీగా అవ్వకుండా బ్లాక్ అయిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తాయండి. అందువల్ల తర్వాత ఈ ఒక ఆసనం చేసేవాళ్ళు ఈ యాంకిల్స్ కిందకు వచ్చారంటే ఈ యాంకిల్స్ తర్వాత నీస్ ఇవి రెండు కూడా దీనిలో కూడా ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగి ఎక్కువ దానికి ఏమంటారు కుషనింగ్ ఇచ్చేటట్టుగా చేసి, తర్వాత లూబ్రికేషన్ అంటే జాయింట్స్ లోపల లూబ్రికేషన్. ఇప్పుడు ఒక బండి తీసుకున్నాం అనుకోండి, బండిలో మనం స్మూత్గా నడవడానికి ఏం వేస్తామంటే ఆయిల్ వేస్తాం. అలాగే ఇది లూబ్రికేషన్ జరగాలంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఈ స్థలంలో ఎక్కడ ఎంత ఇది ఉన్న సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్లో చక్కగా ఎక్కడ బ్లాకేజ్ అవ్వకుండా బ్లడ్ సర్క్యులేషన్ కనుక జరిగిందని అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లూబ్రికేషన్. అది మాత్రమే కాకుండా ఇక్కడ కొంత గుజ్జు పదార్థం ఉంటుంది మన ఎముకల్లో, మన మోకాళ్ళలో. ఆ గుజ్జు పదార్థాన్ని చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు ఆ గుజ్జు పదార్థం అంతా తన ప్రాణశక్తిని అది తీసుకుంటూ చక్కగా అది రెనోవేట్ చేసుకుంటుంది తను. సో మనం వంగి మడిచి లేచి కూర్చుని మనం యాక్చువల్గా సుఖంగా బాడీని ఎప్పుడు పెట్టకూడదండి. మనం బాడీని ఎంత సుఖ పెడతామో బాడీ అంత మనకి కష్టాన్ని ఇస్తుంది. మన బాడీని ఎంత కష్టపెడతామో బాడీ అంత సుఖాన్ని ఇస్తుంది. ఇది మనం గ్రహించుకున్నాం అనుకోండి, కష్టపడినప్పుడు కూడా సరే మనం ఏమిటంటే ఇది మన బాడీకి హెల్ప్ చేస్తోంది, మన బాడీకి మంచే జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతో చేసుకున్నారనుకోండి, దాని రిజల్ట్ కూడా మీకు అంతే చక్కగా పాజిటివ్ రిజల్ట్స్గా మీకు వస్తాయి. అది దాంతోపాటుగా మీకు ఏమవుతుందంటే ఇది షోల్డర్స్ని కూడా మీరు చేతులు ఇలా ముందు పెట్టుకుని ఉంటారు కనుక షోల్డర్స్ని చక్కగా స్ట్రెచ్ చేసి షోల్డర్స్ కూడా మంచి రిలాక్సేషన్ ఇచ్చేటువంటి ఒక ఆసనంగా మీకు ఇది హెల్ప్ అవుతుందండి. రెండవది హార్ట్ని ఇప్పుడు మీరు ఇలా చేసుకుని ఉన్నారు, మీకు సర్క్యులేషన్ బాగా అవుతూ ఉంటుంది. జాయింట్స్లో ఎప్పుడైతే సర్క్యులేషన్ ఫ్రీగా ఎక్కడ ఆపు లేకుండా వెళ్ళిపోతుందో హార్ట్ అనేది చక్కగా ఫంక్షన్ అవ్వడం మొదలు పెడుతుందండి. హార్ట్కి కూడా ఇది చాలా బాగా మనకి తెలియకుండా హెల్ప్ చేస్తుంది. ఆధ్యాత్మికంగా ఆలోచన చేసామంటే ఇది ఇంకొక దీనికి స్వాదిష్టాన చక్రం అంటారు, అంటే మూలాధార చక్రం కింద ఉన్నది బేస్ అండి. దానికి పైన కొంచెం ఉండేటువంటి మన అవయవాలు ఉండేటువంటి పరిస్థితి ఏది స్థలం ఉందో అది స్వాదిష్టాన చక్రం అంటారు. ఈ ఒక పర్టికులర్ ఆసనం చేసేటప్పుడు ఆ స్వాదిష్టాన చక్రం అనేది చక్కగా మనకి యాక్టివేట్ అవ్వడం హెల్ప్ అవుతుందండి. తర్వాత మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి స్ట్రెస్ నుంచి బాగా రిలాక్స్ అవుతామండి. ఎంత టెన్షన్ మనకి మైండ్లోకి టెన్షన్ రాదు. ఎందుకంటే ఒక ఆసనం లోపల అలా పెట్టుకుని మైండ్ని సుఖంగా పెట్టుకునే అలవాటు మనం చేసుకుంటూ వస్తాం కనుక అది చక్కగా మనకి కావాల్సినంత రిలాక్సేషన్, మైండ్ ఎంత రిలాక్స్ అవ్వాలో అంత రిలాక్స్. ఆ ఆసనాల్లో కొంచెం పాటి పెయిన్ ఉంటుందండి. సుఖమైన పెయిన్ అనేది మీకు చాలా ఎక్కువ రిలాక్సేషన్. కష్టమైన పెయిన్ అనేది చాలా నెగటివ్గా యాక్ట్ చేస్తుంది. సుఖమైన పెయిన్ అనేది మీకు ఎక్కువ రిలాక్సేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఇది చేసేటువంటి పని అదేనండి. ఇది సుఖమైన పెయిన్ని ఇస్తుంది. తర్వాత మీకు ఎంతో హాయిగా రిలాక్స్గా మైండ్ని మీకు హాయిగా ఉండడానికి ఆ ఆసనంలో ఉన్నంతసేపు చక్కగా మీకు కళ్ళు మూసుకుని హాయిగా ఆసనంలో మీరు ఉన్నప్పుడు మైండ్ అంతా రిలాక్స్ అయ్యి కూల్ అయిపోయి కామ్ అయిపోయి అన్ని రకాలుగానే మీకు హెల్ప్ అవుతూ వస్తుందండి. 3 విషయాలలో ఇది 3 దగ్గర ఇది వెయిట్ పడుతుందండి. మన ఇది ఒకటి ఏంటంటే కాళ్ళ ప్రాంతానికి మంచి వెయిట్ పడుతుందండి. తర్వాత నీస్కి బాగా వెయిట్ పడుతుందండి. తర్వాత వేస్ట్కి బాగా పడుతుందండి. థైస్కి పడుతుందండి. కాఫ్స్కి పడుతుందండి. యాంకిల్స్కి పడుతుందండి. ఈ అన్ని భాగాలకి ఈ ఆసనాల మూలంగా మనకి వెయిట్ పడుతుంది. ఇది ఇవన్నీ ఇన్ని లాభాలు దీనిలో ఉన్నాయండి.
ఎవరెవరు దీన్ని చెయ్యకూడదు, ఏది ప్రికాషన్ తీసుకోవాలి, వాళ్ళు ఎట్లా ముందు జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్తగా తీసుకోవాలి అని అన్నప్పుడు, ఒకటి ఈ కాళ్ళలో విపరీతమైన ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ విపరీతంగా ఉంటాయి, పొడుస్తున్నట్టుగా నొప్పులు ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు రిలాక్సేషన్ టెక్నిక్స్ చేస్తూ 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 కొంత రిలాక్స్ మూలంగా సర్క్యులేషన్ని పెంచి అప్పుడు ఈ ఆసనానికి వాళ్ళు కూడా చేయొచ్చండి. కాకపోతే ముందర కొంత ప్రికాషనరీ మెథడ్స్ అన్నీ చేసుకుని ఆ ప్రికాషనరీ మెథడ్స్తో పాటుగా మెల్లమెల్లగా ఈ ఆసనాన్ని నొప్పి లేకుండా ఉన్నంతలాగా దాన్ని వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఆసనాన్ని అలవాటు చేసుకున్నారంటే వాళ్ళకు కూడా ఏ సమస్య ఉండదండి. తర్వాత నిద్రలు పట్టకుండా ఉంటాయి, ఇన్సోమ్నియా ప్రాబ్లం, అది నిద్రలు పట్టకుండా ఉన్నవాళ్ళు కూడా దీన్ని మన వెంటనే వాళ్ళు అలవాట్లు చేయకూడదండి, కొద్దిగా అలవాటు ప్రాక్టీస్ మీద చేసుకోవాలి. తలనొప్పి, విపరీతమైన తలనొప్పి ఉంటుంది, ఆ తలనొప్పి ఉన్నవాళ్ళు కూడా సరే మన దీన్ని ఇమీడియట్గా చేసుకోకూడదండి, కొద్దిగా రిలాక్సేషన్ టెక్నిక్ చేసుకుని మెల్లమెల్లగా దాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు కొన్ని ప్రెషర్ ఇస్తారు. దీనివల్ల ఏంటంటే ఒక చైర్ లాగా మీరు కూర్చుంటారండి, చైర్ లేకుండా చైర్ లాగా కూర్చోవడం అనేది ఈ ఆసనం. ఇది ఏంటంటే ఒక కుర్చీ ఉంటుంది, ఆ కుర్చీ మీద మీరు కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటారండి, బాడీ ఇలా వచ్చి ఇలా వస్తుంది. సో అలా మీరు కూర్చున్నటువంటి ఒక సిస్టమ్ని కింద చైర్ లేకుండా మీరు నార్మల్గా అలాగే కూర్చున్నారంటే ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడంతా మీకు వెయిట్ పడుతుంది అన్నప్పుడు ఇవన్నీ భాగాలు వెయిట్ పడతాయి. అది ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి సమస్యలు, విపరీతమైన అక్యూట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒక చక్కటి గైడెన్స్ తీసుకుని ఎవరో ఒకళ్ళ సమక్షంలో, మంచి గురువుల సమక్షంలో వాళ్ళు చేయడం చాలా ఉత్తమం అండి. అలా చేసుకుంటూ పోతే మంచిది. నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, లో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, విపరీతమైనటువంటి లో బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా కొంచెం ముందు జాగ్రత్తగా దీన్ని మెల్లమెల్లగా రిలాక్సేషన్ టెక్నిక్ చేసుకుంటూ, ప్రాణాయామాలు చేసుకుంటూ, కొంత తన స్ట్రెంగ్త్ పరుచుకుంటూ, మెంటల్గాను ఫిజికల్గాను కొంచెం స్ట్రెంగ్త్ అయిన తర్వాత అప్పుడు మనం మెల్లగా దీన్ని ప్రాక్టీస్ లోపలికి పెట్టుకుంటూ రావచ్చండి. సో ఇది ఎవరెవరు దీన్ని ఎట్లా చేసుకోవాలి, ఎవరెవరు దీన్ని చేసుకోవాలి, దీనివల్ల వచ్చే లాభాలు ఏమిటి, తర్వాత ఎటువంటి వాళ్ళు ఇది చేయకూడదు, ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుని చేయాలి అన్న చెప్పి ఒక విషయాన్ని మీ అందరికీ నీట్గా ఇప్పుడు చెప్పడం జరిగిందండి. ఈ ఉత్కటాసనం అనేది ఇప్పుడు మనం ఎలా చేయాలి అన్నది చూద్దామండి. ఈ ఉత్కటాసనం మనం చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ మనం చేసుకున్నాం. చక్కగా మనకి ఏదైనా సరే ఒక ఫ్యూచర్ వేరే ఆసనాలు చేయడానికి కూడా ఈ ఆసనం హేతు అవుతుందండి. ఇది కనుక రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే మనకి హేతు అవుతుంది. సరే, ఇప్పుడు మనం ఆసనం ఎలా చేయాలి అన్న దానిలో ప్రవేశిద్దాం. ఇప్పుడు మనం నిలబడి చేయాలండి ఆసనం. ఈ ఆసనం నిలబడి చేయాలన్నప్పుడు ఎలా నిలబడి చేయాలి ఏమిటి అనేది ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా నిలబడి ఫస్ట్ ఉండాలండి. ఈ నిలబడి ఉండడం లోపల మీరు ఏం చేయాలి, ఇట్లా ఉన్నప్పుడు వెనకాల చైర్ ఉంది అన్నట్టుగా చైర్ లేకుండా ఉన్నప్పుడు చైర్ ఉన్నట్టుగా ఎలా కూర్చుంటారో అలా కూర్చునే ఆసనం అండి. 2 చేతులు స్ట్రైట్గా ఇలా జాపుకుంటూ ఇలా కొంచెం కాళ్ళు రెండింటిని కొంచెం అంటే మరీ ఓవర్గా దగ్గర ఆనుకుని అక్కర్లా, అట్ ద సేమ్ టైం కాళ్ళు బాగా వెడల్పుగానే పెట్టుకోకూడదు, కొద్దిగా ఒక లెవెల్లో ఇట్లా పెట్టి ఇట్లా ఉండాలండి. ఇలా ఉండడం వల్ల మనకి షోల్డర్స్ చూడండి, చక్కగా షోల్డర్స్ మీద బరువు పడుతుంది, ఆ తర్వాత చేతుల మీద బరువు పడుతుంది, నీస్ మీద బరువు పడుతుంది, యాంకిల్స్ మీద, ఈ గ్రోయిన్స్ మీద, అన్నిటి మీద మనకు బరువు పడుతుందండి. బరువు పడుతూ వస్తుంది. ఈ మెయిన్గా మన నీస్ లోపల ఉండేటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ ఉత్కటాసనం ఒక్కటి చేయడం వల్ల మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. అది ఉన్నవాళ్ళు కొంచెం మెల్లగా ఇట్లా ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు వాళ్ళు స్లోగా ఇట్లా మెల్లగా అంటే సర్క్యులేషన్ కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తుందండి. ఇది కూడా చేయలేనటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఉన్నవాళ్ళు ఇట్లాంటి ఒక గోడ సపోర్ట్ తీసుకుని ఇట్లా గోడకి వాళ్ళు ఈ గోడకి ఆనుకుని ఇప్పుడు వాళ్ళని ఇట్లా పెట్టుకుని ఇట్లా ఒక గోడకి ఆనుకుని ఇట్లా ఉండి కొంచెం చేసి కొంచెంసేపు మళ్ళీ గోడ నుంచి పైకి వచ్చేయాలి, మళ్ళీ గోడకి సపోర్ట్ తీసుకోవాలి, మళ్ళీ బయటకు వచ్చేయాలి, మళ్ళీ కొంచెం కిందకి పోగలిగితే పోయి మళ్ళీ గోడ సపోర్టు, మళ్ళీ అక్కర్లేదు అన్నప్పుడు వదిలేసి ఇలా మార్చి వాళ్ళు కొంచెం అంటే చేత కాని వాళ్ళు, ఎవరికైతే చేతనవుతుందో వాళ్ళు డైరెక్ట్గా చేయొచ్చండి. ఎవరు చేత కాదో వాళ్ళు మాత్రం ఇలా ఒక గోడ సపోర్ట్ని తీసుకుని మెల్లగా దాని సపోర్ట్లో ఉండి చేయాలండి. అంటే మ్యాక్సిమము మీరు రిలాక్స్గా ఉండేటప్పుడు ఎలా చేయాలో అప్పుడు మనం అలా రిలాక్స్గా ఉండేటువంటి ఒక పొజిషన్ లోపలే మనం చేసుకోవాలి. దీన్ని
ఫోర్సుబుల్గా అప్లై చేసేది చేయకూడదు. ఫోర్స్ అనేది మనం అప్లై చేస్తాం ఆసనాల లోపల. ఎలా చేస్తామంటే సుఖంగా మనల్ని మనం పెట్టుకుని ఆసనాల లోపల కొంచెం కొంచెంగా ప్రెషర్ని అప్లై చేసుకుంటూ మన బేరబుల్ ప్రెషర్ అంటే మనకి ఏదైతే ఆ సుఖమైన పోర్షన్ నుంచి కొంచెం ప్రెషర్ ఇస్తే మనకి కెపాసిటీ తట్టుకునే కెపాసిటీ ఉంటుందో అంతవరకు దాన్ని చేసి అక్కడ మనం ఆపుకుని ఉంటాం కొంతసేపు. ఏదైనా సరే ఒక పోస్టర్ లోపల ఒక 30 సెకండ్స్ ఉండగలిగితే మంచిదండి. 1 మినిట్ వరకు ఉండగలిగినా మరీ మంచిది. కాకపోతే ఈ 30 సెకండ్స్ ఉండాలి, 1 మినిట్ ఉండాలి అన్న దాంతో లోపల మనకి చేత కాకపోయినా ఫోర్స్ఫుల్గా బలవంతంగా చేయొద్దు. ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఆపి ఫస్ట్ స్టార్టింగ్లో మళ్ళీ నిలబడిపోండి. మళ్ళీ 5-10 సెకండ్లు ఆగి మళ్ళీ నిలబడిపోండి. మళ్ళీ 5-10 సెకండ్లు ఆగి మళ్ళీ నిలబడిపోండి. ఇలా మీరు ఒక 10-15 సార్లు 20 సార్లు కూడా మెల్లగా చేసుకోవచ్చండి, తప్పులేదు. ఓకే, ఎప్పుడైతే మీరు ఆ పోస్ట్లో ఆగగలిగే నేచర్కి వచ్చారో అప్పుడు కౌంటింగ్స్ని తగ్గించేసుకోండి. మీరు చేయలేకుండా ఉన్న టైంలో ఎట్లా ఉండాలి, మీరు ఐటమ్ అంటే ఎక్కువ కౌంటింగ్స్ చేయాలి. ఒకవేళ మీరు ఒక పర్టికులర్ పోస్ట్ లోపల మీరు ఒక 30 సెకండ్స్ 1 మినిట్ మీరు ఆగలిగే పరిస్థితికి వెళ్ళగలిగారు అనుకోండి, అప్పుడు మీరు ఇన్నిసార్లు 20 సార్లు చేయవలసిన అవసరం లేదు. ఒక 3 సార్లు నుంచి 5 సార్లు చేసుకుంటే చాలు. అది చేయలేనప్పుడు మాత్రం ఇలా మీరు కౌంటింగ్స్ ఒక 5-10 సెకండ్స్ ఆ పోస్ట్లో ఉండాలి, మళ్ళీ నిలబడిపోవాలి. మళ్ళీ 5-10 సెకండ్స్ పోస్ట్లో ఉండాలి, మళ్ళీ నిలబడిపోవాలి. అలా మీరు 10 సార్లు 15 సార్లు మీ కెపాసిటీ అండి. మీకు చెప్పానని బలవంతంగా మీరు అంత చేయాలని అనుకోకండి. చేయలేని వాళ్ళు 2-3 సార్లు చేసినా పర్వాలేదు. ఆ 2-3 సార్ల నుంచి మెల్లమెల్లగా పెంచుకొని ఎక్కువ సార్లు చేయడం చూసుకోండి. ఆగగలిగితే ఇంకా మరీ మంచిది. సో మెల్లమెల్లగా ఏది మనం చేసినా కానీ కూడా మెల్లగా బాడీకి అలవాటు చేయాలండి. ఒక్కసారిగా అలవాటు చేయకూడదు. ఇప్పుడు చంటి పిల్లాడు ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే ఫస్ట్ వాడు బోర్లా పడతాడు. బోర్లా పడిన తర్వాత ఏం చేస్తాడు, మెల్లగా డేకుతాడు, తర్వాత పాకిన తర్వాత మెల్లగా మోకాళ్ళ నుంచి నిలబడతాడు, పడిపోతాడు, మళ్ళీ నిలబడతాడు, పడిపోతాడు. ఇలా ఆ తర్వాత మెల్లగా ఒక్క అడుగు వేస్తాడు. పెద్ద హీరోయిజం. ఆ రోజు ఆ చంటి పిల్లాడు ఎంత ఆనందం, ఇంటిల్లి బాగా సంతోషపడిపోతారు. ఒక్క అడుగు వేసాడు, అరిసెలు వేసుకుని తింటాం మనం. సో ఒక అడుగు వేసాడు, చాలా సంతోషంగా మనకు ఫీల్ అవుతాం. ఒక్క అడుగు వేసాడు. ఆ తర్వాత వాడు పరిగెడతాడు, నడిచి పరిగెడతాడు. ఆ తర్వాత వాడికి ఏంటి బ్యాలెన్స్ వచ్చేస్తుంది, వాడు ఎక్కడంటే అక్కడ నిలబడతాడు, ఎంతసేపు అంటే నిలబడతాడు, అన్నీ వచ్చేస్తుంది. ఇవన్నీ అయిపోతాయి. కానీ ఇవన్నీ వాడికి ఎలా వచ్చాయి, అలా కొంచెం కొంచెంగా ఆ మామూలుగా ఎల్లకిల్లా పడుకున్నటువంటి పిల్లాడు బోర్లా పడడం దగ్గర నుంచి మెల్లగా డేకడం దగ్గర నుంచి మళ్ళీ పాకడం దగ్గర నుంచి మళ్ళీ అలాగే లేచి నిలబడడం, పడిపోవడం. ఆ తర్వాత ఒక్క అడుగు వేయడానికి ప్రయత్నం చేయడం, పడిపోవడం. ఆ తర్వాత 2 అడుగులు 1-2 అడుగులు వేయడం, ఆ తర్వాత 5 అడుగులు వేయడం, 10 అడుగులు వేయడం, తర్వాత నిలబడడం, ఎంతసేపు అయినా చేయడం. ఇది ఎలాగైతే క్రమం సిస్టమేటిక్గా వస్తుందో అదేలాగానే మనం ఆసనం నేర్చుకునేటప్పుడు కూడా సరే ఆ పద్ధతే మనం పాటించాలండి. సిస్టమేటిక్గా కొంచెంగా మనకి బాడీ ఎంత అలౌ చేస్తుందో. మళ్ళీ మీకు చెప్తున్నానండి, ఖచ్చితంగా ఎదుట వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోకూడదు. ఆసనాల్లో వాళ్ళు బాగా చేస్తున్నారే నాకు రావట్లేదు అని కంపేర్ చేసుకోకండి. రెండవది, మీ చిన్నప్పటి శరీరంతో మీరు కంపేర్ చేసుకోవద్దు. మూడవది, మీరు స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆ పోస్టర్లో కొంతసేపు మీరు మనసుని లయం చేసుకుని ఉండాలండి. మనస్సును కూడా కలుపుకుని చెయ్యండి, ఫలితాలు బాగుంటాయి. మనసు ఎక్కడో ఆలోచన పెట్టుకుని శరీరానికి మాత్రమే మీరు ఎక్సర్సైజ్ ఇచ్చారంటే బాడీ ప్రెసెంట్, మైండ్ యాబ్సెంట్, ఎప్పుడు రిజల్ట్ బాగా ఇవ్వదండి. కంపల్సరీ మీరు మనస్సును కూడా తీసుకొచ్చి దీన్ని కేంద్రీకరించి దీంట్లోపల కలిపి పెట్టండి. మీకు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఆ మంచి ఫలితాలతో మీరు కూడా ఆనందిస్తూ ఈ ప్రపంచంలో ఉన్నవారు అందరూ కూడా సుఖపడాలనే కోరికతో ఈ ఆద్య టీవీ నేను చెప్తున్న ఈ విషయాన్ని అందరూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు నేను చెప్పేటువంటి ఈ మంచి విషయాన్ని ఎంతండి 15 నిమిషాలు, మీరు 15 నిమిషాలు కనుక చక్కగా దీన్ని విని మీరు
పాటించుని పెట్టుకోగలిగితే, అన్ని రికార్డ్ చేసి పెట్టుకోగలిగితే మొత్తం మీకు వచ్చేస్తుందండి. అన్ని హిస్టరీ మీరు పెట్టుకుని ఏంటి ఎలా చేసుకోవాలి ఏంటి అని మీకు అన్ని గైడెన్స్ మీకు దొరుకుతుందండి. నా వల్ల అయినంత వరకు ఉన్న ఈ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు, అందరూ సంతోషంగా ఉండాలి. రోగాల దగ్గర నుంచి, రొచ్చుల దగ్గర నుంచి బాగా దూరంగా మీరు అయిపోయి అయినంత వరకు మందులు వాడకుండా ఉండేటువంటి ఒక ప్రపంచాన్ని మీరు ఏర్పరచాలి. ఆ తర్వాత అయినంత వరకు ఇంకొక చిన్న సందేశం ఒకటి మీకు ఇచ్చి ముగిస్తున్నానండి. మీరు స్వయం దాని మీదనే మీరు ఆధారపడండి. బయట నుంచి వచ్చేటువంటి ఐటమ్స్ని ఏది కొనుక్కుని తినడాలు చేయడాలు ఎక్కువగా అలవాటు చేసుకోకండి. మీరు ఏం చేసుకోగలుగుతారో, మీ వల్ల ఏమవుతుందో అదే ఐటమ్ చేసుకుని అదే తిని చక్కగా నార్మల్ ఫుడ్ అయినంత వరకు దీని మీదనే మీరు ఎక్కువగా ముఖ్యత్వం ఇవ్వండి. బయట నుంచి కొని తెచ్చుకొని తినేటువంటి ఐటమ్ వాళ్ళు ఎంత స్వచ్ఛంగా చేయనివ్వండి, చాలా బాగా చేసామని చెప్పినారని కూడా దయచేసి అవన్నిటి నుంచి బాగా దూరంగా వచ్చేసేయండి. మీరు ఏం వండుకొని తినగలుగుతారో ఇంట్లో చక్కగా చిన్న విషయాలు. తర్వాత ఆహారాన్ని బాగా లైట్గా పెట్టుకోండి. ఎక్కువ హెవీ ఫుడ్స్ తీసుకోవద్దు. ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ లోపల ఏం గ్రైండర్ మిషన్స్ మనకు లేదు. దయచేసి ఇవన్నీ పరిగణనలో పెట్టుకుని సర్వే జన సుఖినో భవంతు ఎప్పుడూ ఆనందంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నారాయణ గురు సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.